దేశమనే దేహానికి వెనుకబడిన వర్గాలే ప్రాణం రక్తనాళాలు అని చెప్పిన మహాత్మా పూలే ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో పాలన జరుగుతుందని విశాఖ వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి అన్నారు. గురువారం విశాఖలోని వైసీపీ ఎంపీ పార్టీ కార్యాలయంలో మహాత్మా పూలే జయంతి వేడుకలు జరిగాయి. పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. వైఎస్ఆర్సీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన ఆశయాలను తూచా తప్పక పాటిస్తూ బీసీలను సమాజానికి వెన్నుముకగా భావించి పాలన చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో వెనుకబడిన రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావు, మేయర్ గోలగాని హరి వెంకట కుమారి, ఎంపీ నియోజకవర్గం వర్గ పరిశీలకులు మల్లా విజయప్రసాద్, ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు, డిప్యూటీ మేయర్ కట్టమూరి సతీష్, ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు, పేడాడ రమణి కుమారి, రవిరెడ్డి, ఆళ్ల శివగణేష్, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సభ్యులు మాజీ అసెంబ్లీ జ్యోతిరావు పూలే జయంతి సందర్భం ఎంపీ ఝాన్సీ మేడం గారు పుట్టినరోజు కూడా ఈరోజు దేశం అనేది దేహం అయితే ఈవేళ రక్తనాళాలు అనేవి బీసీ వర్గాలు, అణగారిన వర్గాలు ఇవి దేశానికి రక్తనాళాలు లాంటివని చెప్పిన గొప్ప వ్యక్తి ఈరోజు జ్యోతిరావు ఫులే గారు. గోవిందరావు గారు అనే ఆయన పేరు పూలతో అమ్మే దీంట్లో ఫూలే అనే మాటతో ఈరోజు ఆయన్ని ప్రసిద్ధి తీసుకొచ్చారు. వారు వృత్తినే ఈవేళ గుర్తుగా పేరుగా పెట్టుకొని తీసుకొచ్చారు. మహాత్మా గాంధీ గారే ఆయన్ని మహాత్ములకే మహాత్ముడు అని చెప్పేసని సెలవిచ్చారంటే ముందు మాట్లాడినప్పుడు వక్తలు చెప్పారు. ఈరోజు ఏదైతే వెనకబెట్టి ఈ దేశానికి వారు ఉంటేనే ఈవేళ దేశానికి వెన్నుముక లాంటి వారని ఆనాడే నిర్ణయించి పెట్టినది. దానికి ఏది తగదు, ఏది తగ్గించినా సరే ఈవేళ దాంట్లో దేశం చిన్నాభిన్నం అవుతుంది. ఈవేళ మీరు అణగారిన వర్గాలు అంటున్నారే, ఈరోజు వెనకబడిన వర్గాలు అంటున్నారే, ఈరోజు అవన్నీ కూడా ఒక్కసారి ఆలోచన చెయ్యండి. పూర్వం అంతాను వేరే పరిస్థితులు ఉండేవి, ఠాగూర్ వ్యవస్థ లాంటివి, ఇలాంటి వ్యవస్థ లాంటివి ఉండేవి. ఆ వ్యవస్థల్లోని చిన్నాభిన్నమైన పరిస్థితులు ఉండేవి. వాటన్నిటినీ కాదు, వీరందరూ కలిపి కట్టుకొని వెళ్తేనే సమాజం. రాజుగారు ఉండాలి, రాజుగారి కింద మంత్రి గారు ఉండాలి, సేనాధిపతులు ఉండాలి, భటులు ఉండాలి, అందరూ ఉండాలి. అందరూ ఉంటేనే ఆ రాజు వ్యవస్థ ముందుకెళ్తుంది. మరి అటువంటి వ్యవస్థ సరైన నడిపించాలంటే ఈరోజు వీరందరూ కూడా ఉండాలని చెప్పేసరి చాటి చెప్పి ఏటికి ఎదిరిస్తారంటారు. అలాగా 200 సంవత్సరాల క్రితమే సంస్కరణలు అనేదాన్ని నుడికారం చుట్టి ఈరోజు ఏదైతే సంస్కరణలు, ఏదైతే తిరుగుబాటు, ఏదైతే అనుకున్నది మొట్టమొదటిగా వాటి మీద వీళ్ళ చైతన్యం తీసుకురావాలి. అటువంటి విప్లవాత్మకమైన చైతన్యాన్ని తీసుకొచ్చినది మరి ఫూలే గారు. వారి జీవితం సామాజికంగా సమాజాన్ని చైతన్యవంతం చేయాలి. ఈరోజు విద్యతో వారిని ముందుకు తీసుకురావాలి. స్త్రీని సమానంగా చూడాలి. అలాగే సతీసాగమనం లాంటివి జోరుగా ఊపందుకునే సమయంలో స్త్రీకి ఈరోజు మళ్ళీ వితంతు వివాహాన్ని చేసి మళ్ళీ తన జీవితాన్ని మళ్ళీ ఇవ్వాలని చెప్పేసని గట్టిగా అటువంటి ఆ రోజుల్లోని మరి ఎదురు ఈత వెళ్ళినట్టే అలాంటి వాటిని సంస్కరణలు తీసుకొచ్చిన వారు. అన్నగారిని వర్గం ఎక్కడున్నారో వాళ్ళందరికీ సమాజంలో సమాన స్థానం ఇవ్వాలనుకుని వచ్చిన వారు. ఈవేళ వెనుకబడి ఉన్న కులాలందరినీ కూడా ఒక తాటి మీద తీసుకొచ్చి ఐక్యతగా ఉండి పటిష్టంగా ఈరోజు దేశాన్ని నడిపించడానికి మీరందరూ పట్టుకొమ్మలని చెప్పిన వారు. అటువంటి దిశ ఈ దేశానికి ఇచ్చిన మహానుభావులే. కాబట్టి మహాత్మా గాంధీ గారు కూడా మహాత్ములకే మహాత్ముడు అని చెప్పేసి బిరుదాంకితం చేసిన జ్యోతిరావు ఫులే గారి జన్మదిన వేడుకలు ఈరోజు మనం అందరం కూడా వారికి ఘన నివారణ అర్పించి ఈరోజు అందరం కూడా మరి సందర్భంగా అందరం కలుసుకున్నాం. మరి ఈరోజు మీ అందరి అభిమానుల మధ్య, మీ అందరి ఆత్మీయుల మధ్య, మీ అందరి పెద్దల ఆశీస్సుల మధ్య ఈరోజు మళ్ళీ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చారు. పెద్దలందరూ కూడా ఇక్కడికి విచ్చేసి మరి మీ అందరి తాలూకా సోదరులు సోదరిమణులు మరి నాకు మీ విశాఖ ఆడబడుచుగా మీ అందరి ఆశీర్వాదాన్ని తెలుపుతూ ఇక్కడికి ఇచ్చేశారు. అలాగే 30 రోజులు ఉపవాసం చేసి మరి రంజాను
రంజాన్ కూడా ఈరోజు పవిత్రమైన రంజాన్ కూడా ఈరోజే పడింది. 30 రోజులు వారు ఉపవాస దీక్షలు చేసి ఈరోజు ఎక్కడైతే తప్పు జరిగిందో వాటిని సరిచేసుకొని మంచిగా మరి సమాజంలో నడవడేందుకు ఒక అవకాశాన్ని ఇస్తున్న అటువంటి మంచి పవిత్రమైన రోజుగా రంజాన్ రావటం జరిగింది. మరి వారికి కూడా మరి ఈ సందర్భంగా రంజాన్ ముబారక్ వారికి కూడా శుభాకాంక్షలు అందరూ తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చిన మీకు మరొక్కసారి హృదయపూర్వకంగా రేపు రానున్న రోజుల్లో తప్పనిసరిగా మన విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా తెచ్చుకోవాలంటే మరి 7 శాసనసభ్యులుగా పోటీ చేస్తున్న అటు కేకే రాజు గారు నార్త్ నుంచి, అలాగే సౌత్ నుంచి వాసుపల్లి గణేష్ గారు, ఈస్ట్ నుంచి ఎంబీబీ సత్యనారాయణ గారు, వెస్ట్ నుంచి అడారి ఆనంద్ గారు, గాజువాక్ నుంచి అంబర్ కుమార్ గారు, మరి అలాగే కడుబండి శ్రీనివాస్ గారు, మరి ముత్యంశెట్టి శ్రీనివాస్ గారు భీమిలి నుంచి వారందరూ కూడా మీ తాలూకా అభిమానాన్ని మీ ఓటు రూపంలో దగ్గరుండి వేయించి గెలిపించే బాధ్యత ముఖ్యమంత్రి గారికి వీళ్ళ కారంగా ఇచ్చే బాధ్యత, మీ సోదరుని కూడా మీ గళాన్ని పార్లమెంట్లో వినిపించేందుకు పంపించేందుకు మరి మీ అందరి తాలూకా ఆశీస్సులు ఇవ్వాలని మరొక్కసారి మీ అందరికీ పేరున కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన వారికి, ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మరి రవిరెడ్డి గారికి, పెద్దలకి వారికి కూడా హృదయపూర్వకంగా మరి సోదరులకు అందరికి కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు.